హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచిడి. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ స్నాక్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. చాలా ఇష్టంగా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ విధంగా ఈ స్నాక్ రెసిపీ చేసినట్టయితే అచ్చం స్ట్రీట్ స్టైల్ కంటే కూడా మనం ఇంట్లోనే బెటర్గా, హెల్తీగా, అట్ ద సేమ్ టైమ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ స్నాక్ రెసిపీ బోండా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్ట్రీట్ స్టైల్ బోండా రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్, ఉల్లిగడ్డలు ఒక 2 ఈ విధంగా పెద్దగా ముక్కలు కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లావుగా ఉంటేనే మనం ప్రిపేర్ చేసుకుంటుంది బోండా, కాబట్టి బోండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆనియన్స్ మంచిగా కలర్లోకి వచ్చేంత వరకు 1 నిమిషం పాటు మనం ఇదంతా కూడా వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 లేదా 2 చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా తురుము కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఇదంతా కూడా ఫ్లేవర్ అవన్నిటికీ బాగా పట్టుకునే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఏదైతే మనం ముందే మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఆలు ఉంటుందో, నేను ఒక 4 ఆలుగడ్డలను తీసుకున్నాను. ఈ విధంగా మంచిగా మనం కుక్కర్లో అవి మెత్తగా అయ్యేంత వరకు మనం విజిల్స్ పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా దానికుండా పొట్టు అంతా కూడా మనం రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పొట్టు తీసిన ఆలుగడ్డలు ఒక 4 ఈ విధంగా మంచిగా మ్యాష్ చేస్తూ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే హ్యాండ్తోని ఈ విధంగా మ్యాష్ చేస్తూ వేస్తే ఏమవుతుందంటే ఆలూకి మంచిగా అదంతా బాగా పట్టుకుంటుంది. ఏదైతే మనం ఇంతకుముందు స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటామో ఈ విధంగా హ్యాండ్తోనే బాగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేస్తూ మొత్తం అందులో యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా కూడా స్పైసెస్ ఆలూకి బాగా పట్టుకునే విధంగా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు ఈ విధంగా మీరు మిక్స్ చేసుకున్నట్టయితే ఏదైతే ఆలు గట్టిగా ఉందో అదంతా కూడా ఈ విధంగా మనం మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే గట్టిగా ఉన్నదే కదా మంచిగా మెత్తబడమే కాకుండా మనకు ఆ స్పైసెస్ అంతా కూడా మంచిగా ఈవెన్గా అదంతా కూడా మిక్స్ అవుతుంది. మనం తినేటప్పుడు ఒకదేదో ఎక్కువ తక్కువ అని లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇంకొక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి. అందులో 2 కప్స్ వరకు మనము శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి థిక్ బ్యాటర్ మాదిరిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచిగా చిక్కగానే ఉండాలి. చిక్కగా ఉంటేనే మనం అది మిక్స్ చేసుకునేటప్పుడు, అంటే మనం బోండా వేసుకునేటప్పుడు అది మంచిగా దానికి పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చిక్కగానే ఉండాలి బ్యాటర్ అనేది. ఒకవేళ వాటర్ కనుక ఎక్కువైనట్టయితే మళ్ళీ ఇంకొంచెము పిండి యాడ్ చేసుకుని మీరు మిక్స్ చేసుకోవచ్చు మంచిగా చిక్కగా ఉండే విధంగా. ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయండి. మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. దాంతోపాటే కొంచెము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొంచెము సోడా ఒక 1 పించ్ వరకు లేదా 2 పించెస్ వరకు సోడా యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు 1 పావు స్పూన్ మాత్రమే కారం పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో అది మంచిగా మనం ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపిండి దాంట్లో ఈ బోండా మొత్తం కూడా మనం దొర్లించాలి. అప్పుడైతేనే దానికి బాగా అంతటా కూడా పట్టుకుంటుంది. వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 సైడ్స్ అంటే మొత్తం అంతటా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇవి రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని మిరియాల పొడి కొంచెం అండ్ దాంతోపాటే కొద్దిగా నల్లుప్పు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా సూపర్గా టేస్ట్ అనేది వస్తుంది. స్ట్రీట్ స్టైల్ కంటే కూడా మనం హెల్తీగా ది బెస్ట్ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో బోండా రెసిపీ, ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.